వందే మాతరం అనే స్ఫూర్తిని అనునిత్యం మనలో తీసుకుపోవడమే కాకుండా దీన్ని భావితరాలకు అందించే బాధ్యత కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే 78 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఇంకొక 22 సంవత్సరాల్లో 100 సంవత్సరాల స్వాతంత్ర ఉద్యమాన్ని లేకుంటే 100 సంవత్సరాల స్వాతంత్ర ఉత్సవాల్ని మనం జరుపుకునే పరిస్థితికి వస్తున్నాం. ఈరోజు 11వ స్థాయిలో ఉండే భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంది. ఇంకొక సంవత్సరంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. వికసిత్ భారత్ 2047కి ప్రధానమంత్రి గారు భారతదేశాన్ని నెంబర్ 1 దేశంగా తయారు చేయాలని ఆలోచన